మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి ఆంధ్రప్రదేశ్ జనం ఏమనుకుంటూ ఉన్నారు? పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి? సూపర్ 6 పై జనం స్పందన ఎలా ఉంది? ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డును ఈరోజు హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంతో మొదలు పెడదాం. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం చాలా రసవత్రంగా ఉంటుంది. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు నందమూరి బాలకృష్ణ. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన దీపికపై 32,597 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎమ్మెల్యే బాలకృష్ణ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? మంత్రి నారా లోకేష్ గురించి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి, ప్రతిపక్ష నేత జగన్ గురించి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై హిందూపురం జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో హిందూపూర్ నియోజకవర్గం ప్రజలకు బాలకృష్ణ ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు బాలకృష్ణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. హిందూపూర్లో భూగర్భ డ్రైనేజ్ నిర్మిస్తాము అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అలాగే పారిశ్రామిక కారిడార్లో ఎలక్ట్రానిక్స్ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తాము, కొత్త కాలువలు, కొత్త డ్రైనేజీలు, కొత్త రోడ్లు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. మరోవైపు నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నీళ్లు ఇస్తాం, నీళ్లతో నింపుతామని చెప్పారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా మారుస్తాము అని బాలకృష్ణ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. రోడ్లపై డ్రైనేజ్ మురుగునీరు ప్రవహిస్తూ ఉంది. అలాగే కొత్త డ్రైనేజీలపై ఎటువంటి ముందడుగు పడలేదు అని జనం చెప్తున్నారు. 1500 టిడ్కో ఇండ్లపై ఎటువంటి చొరవ ఎమ్మెల్యే బాలకృష్ణ తీసుకోవడం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వాలి అని జనం కోరుకుంటూ ఉన్నారు. హిందూపురం మండలంలో సాగునీటి పథకం ఆగిపోయింది. ఈ పథకాన్ని వేగంగా పూర్తి చేయాలి, ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుంది అని జనం అడుగుతూ ఉన్నారు. అలాగే హిందూపూర్ టౌన్ చుట్టూ ORRకు జనం నుంచి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. బెంగళూరు 100 కిలోమీటర్ల దూరంలోనే హిందూపూర్ ఉంటుంది. ట్రాఫిక్ జామ్ లేకుండా రింగ్ రోడ్డు కావాలి, రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తే హిందూపూర్కు ట్రాఫిక్ జామ్ ఉండదు అని అక్కడ జనం అనుకుంటూ ఉన్నారు. ORRపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు బాలకృష్ణ. దీన్ని త్వరగా పూర్తి చేయాలి అని జనం అడుగుతున్నారు. అలాగే ESI హాస్పిటల్ కావాలి అని హిందూపూర్ జనం అడుగుతూ ఉన్నారు. 200 పడకల హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోవడం అక్కడ ప్రధానంగా కనిపిస్తున్న సమస్యల్లో ఒకటి. మరోవైపు గుంతలుగా ఉన్నాయి. హిందూపూర్ తుమ్ముకుంట 12 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా ఉండటం వల్ల ఆ రోడ్డుపై వెళ్ళాలి అంటేనే జనం నరకం కనిపిస్తోంది అని చెప్తున్నారు. గుంతలను పూడ్చడం కాదు, పూర్తిగా రోడ్డు వేయాలి అని జనం అడుగుతున్నారు. ఇవి ప్రధానంగా హిందూపూర్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే బాలకృష్ణ పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే ఎమ్మెల్యే బాలకృష్ణకు పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. సినిమాల్లో బిజీగా ఉన్న సమర్థవంతంగా నియోజకవర్గ బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. ఒకవేళ బాలకృష్ణ లేని సమయాలలో ఆయన సతీమణి నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు. క్యాడర్ను చూసుకోవటానికి 3 PAలు నియోజకవర్గంలోనే ఉన్నారు. అలాగే హిందూపూర్లో ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన జరిగింది. మరోవైపు హిందూపూర్ బెంగళూరు 4 లేన్ల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అలాగే అన్ని రకాల రోడ్లు, డ్రైనేజ్ పనులు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపూర్ నియోజకవర్గంలో పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు ఏంటో కూడా చూద్దాం. ఇవే నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. గ్రౌండ్లో పూర్తి టైం పెట్టలేకపోతున్నారు బాలకృష్ణ అని జనం అనుకుంటూ ఉన్నారు. దీని కారణంగా అన్ని సమస్యలు తీరడం లేదు అని జనం అంటూ ఉన్నారు.
మరోవైపు నెల 2 నెలలకు ఒకసారి మాత్రమే సెగ్మెంట్కి వస్తూ ఉన్నారు అని జనం అనుకుంటున్నారు. అక్కడ 3 పిఏలు ఉన్న ఎమ్మెల్యే సతీమణి బాలకృష్ణ సతీమణి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నా నేరుగా బాలకృష్ణకే కొన్ని సమస్యలు చెప్దాము, ఎమ్మెల్యేకే చెప్దామని అనుకుంటూ ఉంటే ఆయన సరిగ్గా దొరకడం లేదు అని జనం అనుకుంటున్నారు. మరోవైపు సమస్యలు ఎమ్మెల్యేకు చేరాయా అని జనంలో డౌట్లు కూడా వినిపిస్తున్నాయి. పిఏలకో లేదంటే బాలకృష్ణ సతీమణికో చెప్తూ ఉంటే ఆ సమస్యలు ఎమ్మెల్యే వరకు చేరాయా అని జనం అనుకుంటూ ఉన్నారు. పిఏలకు ప్రాధాన్యంపై కేడర్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అలాగే పేదలకు ఇంకా ఇళ్లను పంపిణీ చేయకపోవడం, ఇంటి పట్టాలు ఎన్నికల సమయంలో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామంటే హామీ ఇచ్చారు, ఆ పట్టాల పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడంతో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. మరోవైపు పరిశ్రమలకు అనుకున్నంతగా గ్రౌండింగ్ కాకపోవడం కూడా అక్కడ నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 5.3% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 18.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 47.4% మంది జనం చెప్తున్నారు. ఇక బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 15.8%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 13.2%గా ఉంది. అంటే సుమారు 29% జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 71% మంది నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15.8% మంది అంటున్నారు. బాగుంది అని 18.4% మంది అంటున్నారు. పర్వాలేదు అని 57.9% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 7.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని ఈ నియోజకవర్గంలో ఎవరూ చెప్పడం లేదు. అంటే కేవలం 8% మంది ప్రజల్లో మాత్రమే కొంత అసంతృప్తి కనిపిస్తోంది. 92% మంది ప్రజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సానుకూలంగా ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.3% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 15.8% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 26.3%గా ఉంది. అస్సలు బాగా లేదు అని కేవలం 2.6%గా చెబుతూ ఉన్నారు. అంటే దగ్గరగా 29% మందిలో మాత్రమే అసంతృప్తి కనిపిస్తూ ఉంది. మిగిలిన 71% మంది ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని ఎవరు చెప్పడం లేదు. ఈ నియోజకవర్గంలో 0గా కనిపిస్తూ ఉంది. ఇక బాగుంది అని 7.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 55.3% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 31.6%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 5.3%గా కనిపిస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పట్లేదు. 0గా కనిపిస్తుంది. బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 5.3గా ఉంది. పర్వాలేదు అని 68.4% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 18.4%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 7.9% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 26% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 74% మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.9% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 15.8% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 55.3% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 13.2% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.9%గా కనిపిస్తుంది. అంటే కేవలం 21% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 79% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 28.9% మంది ప్రజలు నమ్ముతున్నారు. కావు అని 21.1% మంది ప్రజలు అనుకుంటున్నారు. కావచ్చు అని 28.9% మంది ప్రజలు అంటున్నారు. తెలియదు అని 21.1% మంది ప్రజలు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని 13.2% మంది జనం చెప్తే కాదు అని 23.7% మంది జనం చెప్పారు. కావచ్చు అని 28.9% మంది జనం చెప్పారు. తెలియదు అని 34.2% మంది జనం అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 15.8% మంది జనం అన్నారు. పెరగలేదు అని 55.3% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని
18.4% మంది జనం అన్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 10.5%గా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 2.6% మంది జనం చెప్తున్నారు. రాదు అని 36.8% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 26.3% మంది జనం అంటున్నారు. తెలియదు అని 34.2% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 5.3% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 28.9% మంది జనం అన్నారు. తెలియదు అని 65.8% మంది జనం అన్నారు. ఇవి హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.